ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు ఒక నిజం మీకు తెలుస్తుంది. ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది? అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనుకూల అననుకూల పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో ఏం కనిపిస్తున్నాయి? మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, కన్యా రాశి వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వారు చక్కగా గుర్తించగలుగుతారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా నిజాయితీగా ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే కనుక, చాలా కాలం నుండి మీ యొక్క స్నేహితులు మీ దగ్గర ఒక నిజాన్నైతే దాచి ఉంచారు. అంటే మీ యొక్క స్నేహితుల్లో ఒకరి గురించినటువంటి ఒక నిజాన్ని వారు మీ దగ్గర దాచి ఉంచారు. ఆ విషయాన్ని దాచి ఉంచటానికి కారణం కూడా లేకపోలేదు. అయితే ఆ కారణం వల్ల ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు. అటువంటి నిజం మీకు ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఈ విషయం తెలియగానే కొంత మానసికంగా స్ట్రెస్ కి లోనవుతారు. అయినప్పటికీ తర్వాత మీరు స్థిమితపడే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా కాస్త తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించి మీరు ఏ పని చేస్తున్నవారైనా సరే, ఏ వృత్తి చేస్తున్నవారైనా, ఏ వ్యాపారం చేస్తున్నవారైనా, ఏ ఉద్యోగం చేస్తున్నవారైనా, ఎటువంటి ఉన్నత చదువులు చదువుతున్నవారైనా సరే, వాటికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలనైతే ఇవ్వబోతుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండబోతుంది. ఆ వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో మీరు చాలా మంచి స్థితిలోకి కూడా చేరుకుంటారు. వారితో దీర్ఘకాలం పాటు స్నేహం కొనసాగుతుంది. అలాగే చాలా కాలంగా కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ ఈరోజు వారి యొక్క కమ్యూనికేషన్ మీకు దొరకటం, అంటే అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ ఇతర వ్యక్తుల ద్వారా మీకు దొరుకుతుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో, ఈ రోజు ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అంటే అక్కడ వేకెన్సీ ఉందని, అంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఎవరో ఒకరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పకుండా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క లైఫ్ లో మరిన్ని శుభ ఫలితాల కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతినిత్యం ఆరాధించండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.